ఫిల్టర్ పోయిందన్నారు. ఏదో కొత్త కొత్త సామాన్లు తెచ్చారు. వేసేది తగిలిచ్చారు అప్పుడు. ఏంటి సామాన్లు తెచ్చారు, బిగిచ్చా అన్నారు. ఇదేందో ఇది. ముందరల్లది ఏవో తెచ్చారు అన్నీ. మనదే ఎంత ఆయిల్ తెచ్చాడు, ఏమో పెట్టాడు. బెల్డెడ్ అంట. ఆయిల్ వంకాయలు 420 అన్నీ ఏదో పాపం బాగా గట్టిగా తెచ్చాడు. బిల్లు పెట్టాడుగా 10,000 దాకా. ఇంకేముంది, 10,000 పెట్టాక ఏముంది. అన్నీ అన్బాక్సింగ్ చేసేసాడు బ్రో. ఓకేనా, ఇవన్నీ అన్బాక్స్లే. ఓకేనా, ఇది గేర్వి మామూలుగా లోపల క్లచ్ ఉంటాయి చూడు. ఇది బ్రేక్ వైర్. ఇది క్లచ్ది లోపల. అది కొత్త వేసిండి చూడు, కొత్తది. అదే అనుకో పెద్దది. అది క్లచ్ది. ఇది అది క్లచ్ షూ అని దాని లోపల చుట్టూ ఉంటుంది. అదే 34 ఇదే అయింది. ఓకే బ్రో, ఇది సెల్ఫ్ మోటర్ హోండా. ఊరికే చూస్తాను. ఏమైంది, అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఫిట్టింగ్ చేసినారు లే బ్రో. అవైలబుల్ ఉంది. జపాన్ బ్యాచ్ అంటది. హౌదా, చెప్తున్నాడు. అదే మాకు తెలుసులే కన్నడ. नो ब्रो, ये उसके लिए नहीं है, बना रहा है. चक्कर కదా. క్లచ్ ఫిట్ అయితే ఆటోమేటిక్గా ఇదే అరుస్తుంది. ఇంకా ఉయ్యి అని ఎంత మొత్తం ఖర్చు ఇప్పుడు అవుతుంది బ్రో. ఎంతో చెప్పినాడంట 10,000 దాకా. టైరే 2,000 చెప్పినారు. ఇంకా బ్రో మంచోడు బాగా చేస్తాడంటే ఇంకా సరే కంటిన్యూ అని చెప్పావు, లేకుంటే అంతవరకు రానేమో బ్రో. మనకు ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం మనిషిని చూస్తాం, మనిషి బాగా చేస్తాడు. ఇలాగ ఇప్పేటప్పుడే అనుకున్నాం. కాకపోతే కొంచెం గజిని అన్నమాట. తిప్పేస్తా, ఫిట్ చేయలేము. అందరు గజినీలు అయిపోతాయి. అది కదా, మళ్ళీ రోడ్డు మీద ఉండే వాళ్ళు అయిపోతారు. తిప్పేస్తా, అన్ని ఫిట్ చేస్తా. ఏదో ఒకటి మిస్ కమ్యూనికేషన్ కానీ కుదరలేదు. ఫెయిల్యూర్. అయితే మంచిది.